నమస్కారం, మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముగ్గుల కార్యక్రమం చేపట్టినటువంటి వారికి ఎవరికి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి జడ్జెస్ గారికి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయాలని చెప్పి ఒక తలపించుకుంటూ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా సోదరమణులని వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయాలని చెప్పి చేసినటువంటి ఆంధ్రజ్యోతి సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా గిరీష్ గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, రామరెడ్డి గారికి మున్ముందు కూడా ఖచ్చితంగా చేపట్టాలి. ఎందుకంటే ఇది ఒకటే కాన్స్టిట్యూన్సీలే కాదు, మీరందరూ కూడా నేను తెలంగాణ వైజ్ లో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి తీసుకోవడమే కాకుండా ఒక మహిళా సోదరిమణిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడం, వారికి ఉన్నటువంటి కాంపిటీషన్ లో వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని ఎందుకంటే ఇప్పుడే మా సోదరిమణి మంజుల కానీ సువర్ణ కానీ చెప్పారు, వాళ్ళు ఎంతో దూరం ఉన్నా నేను ముగ్గురు కోసం ఈ కాంపిటీషన్ కోసం వచ్చామని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మున్ముందు కూడా తప్పకుండా మీరు చేపట్టాలా. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇప్పుడే దాదాపు 1 గంట సేపు అన్ని ముగ్గులను వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరుమణులు వేసినటువంటి ముగ్గులన్నింటినీ కూడా చాలా దగ్గర నుండి చూసిన చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడే మా సోదరులే కానీ మా జడ్జి మేడం, మా సోదరి వికారాబాద్ జయశ్రీ గారు చెప్పినట్లు ఏ ఒక్కటి దానికి తక్కువ కాదు. 130 మంది ఎవరు కూడా మీరు తక్కువ కూడా ఎక్కడ కూడా ఊహించుకోవడానికి లేదు. ఒక మంచి చైతన్యము, మంచి నైపుణ్యం ఉన్నటువంటి మా సోదరిమణులకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకరికి గొప్పగా చాలా బాగా వేసిండ్రు. ఇలాంటివి ఇంకా కూడా రోజుకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అయ్యి చెప్తా ఉన్నారు. ఒకరికి ఇప్పటికే నేను ఒక 15 సార్లు ఈరోజు ప్రైజ్ తీసుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడే మా సోదరిమణి అది ఎక్కడ చేసినా నేను ఖచ్చితంగా దాంట్లో ఉంటానని చెప్పి చాలా మంచిది. ఇలాంటి కాంపిటీషన్ లో మీరు మున్ముందుగా పార్టిసిపేట్ కావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. పార్టిసిపేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా. మనం చెప్తా ఉంటున్నాం, చిన్న ఉన్నప్పుడు పెండతోని ఆ ఇంట్లో చామిడి జల్లికుంటూ దాంట్లో ముగ్గులు వేసుకుంటూ సంక్రాంతి వచ్చిందంటేనే ఆ ఇంట్లో తేరో ఏదో చిన్న ఉన్నప్పుడు అంటుంటే బాగుంది ఇది చాలా ప్రతి ఇంటికి తిరిగి చూస్తుంటే ఏ ఇంట్లో బాగుంది అని చెప్పి ఇండ్లకు తిరగకుండా ఇదంతా ఒక వేదికకి తీసుకొచ్చినందుకు వీరికి ఏబిఎన్ వారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటే, ఎందుకంటే ఈ రోజు ముగ్గులు అనేది ఈ హైటెక్ లో ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత, ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరూ కూడా మొబైల్ యాప్ లో వీటన్నిటి కూడా మన నాగరికతని మర్చిపోయేటట్లు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మర్చిపోతుంది. మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకు ఉన్నటువంటి యూత్ కు, మనకున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ కు తెలియజెప్పే బాధ్యత పేరెంట్స్ పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ కూడా వారిని ఇలాంటి వైపు మొగ్గు చూపే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలా. తప్పకుండా నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ పెట్టినా ఏది పెట్టినా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తాను. డెవలప్మెంట్ లో మా సోదరి కౌన్సిలర్ గారు అడిగారు, తప్పకుండా ఇది ఒక 5 acres ఉన్నది. వాస్తవం దీనిలో కొద్ది ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ మధ్యనే వదిలిపెట్టి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ కోసం చాలా కూడా 2-3 సార్లు ట్రై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని తను రద్దు చేయాలన్నా, లేకుంటే అతన్నే వస్తే కాంట్రాక్ట్ కంటిన్యూషన్ చేయాలన్నా, దీనికి ఎన్ని ఫండ్స్ అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నాడు. వారి సహకారంతో ఖచ్చితంగా ఈ 5 ఎకరాల పార్కును ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా ఈ వార్డులో చాలా సమస్యలు, కొద్దిగా వర్షం పడ్డప్పుడు కూడా మా విజయదేవి మేడంకు నాకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కూడా అవుతా ఉన్నది. సో మాకు అందరూ కూడా దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఈ డ్రైన్ వాటర్ బయటకు పోయే బాధ్యత ఖచ్చితంగా, ఎందుకంటే చిలకవాకు కూడా చిన్న వర్షం వస్తే మన గతంలో మన వర్షాకాలంలో కూడా చూసుకున్నాం, మొత్తం ప్రతి ఇంట్లోకి నీళ్ళు వచ్చే విధంగా చూస్తా ఉన్నాం. తాండ్రుకి వెళ్ళి లోపలికి రావాలంటే కూడా 2 గంటల క్యాంప్ ఆఫీస్ కాడ వెయిట్ చేసే పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి రాకుండానే మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే ఒక 16-20 కోట్లు ఆ చిలకవాకు కూడా మనం ప్రక్షాళన చేయడానికి ఎప్పుడైనా చేసుకుందాం. ఇంకొకటి మన కింద గొల్లచెర్ల కూడా ఒక ఇబ్బందికరంగా ఉండే, దాన్ని కూడా ఒక 5 కోట్లతో అది కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది. అది కూడా వర్క్ కంప్లీట్ చేయించుకొని మన ముఖ్యమంత్రి గారు మీకు అందరూ కూడా సంతోషించవలసిన అవసరం. మనకి ఈ మధ్యన అసెంబ్లీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తానని చెప్పి కూడా వారు కమిట్మెంట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని కానివ్వండి ప్రక్షాళన చేసి ఖచ్చితంగా
ఒక మంచి తాండ్రుని తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఆ రోజు చెప్పాను, ఒక అవకాశం ఇవ్వండి. గత 20-30 సంవత్సరాల నుంచి తాండూరు ఎంత వివక్షకు గురైందో దాన్ని అన్నిటిని కూడా చేసుకొని ఒక మంచి తాండూరుగా చేసుకుందామని చెప్పి మీకు ఏదైతే చెప్పున్నామో చెప్పినట్లే దాదాపు ఇప్పటికే ఒక 800 నుంచి 1000 కోట్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నిటిని కూడా టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడే రోజు ఒకటి వర్క్స్ ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ వికారాబాద్ రోడ్ కూడా ఈ 2 రోజుల్లోనే కంప్లీట్ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇది ఒకటే కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కానివ్వండి, ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ మన పిల్లలకు చదువుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. తప్పకుండా మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారితో మార్పు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేసి ఆ విధంగా మార్పు తీసుకెళ్దాం. నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డులు లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి కూడా చెప్పున్నారు. రేపు 26 నుంచి రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో వారికి అందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని, మీరు ఎవరు కూడా దీంట్లో దళారీల వ్యవస్థ లేకుండా, ఒక ప్రైరోగారుల వ్యవస్థ లేకుండా రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా మీకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం. అదే కాదు, గతంలో చెప్పినాం, ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఆ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది కూడా రేపు 26 నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. ఇల్లు లేని నిరుపేదలకు కూడా అది ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది. మనకు అన్ని కూడా ఇల్లు లేని వారికి అందరు కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని దశల వారి 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పున్నామో, ఎందుకంటే అన్ని ఒకటేసారి కాదు, అన్నిటిని కూడా ఈ సంవత్సరం రుణమాఫీ చేస్తామని చేసినాం. అది మాక్సిమం 70-80% అయిపోయింది. తెల్ల రేషన్ కార్డులు అందరూ కూడా ఇచ్చే బాధ్యత తొందరగానే అది స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీకు అందరికీ 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పి ఉన్నారో ఖచ్చితంగా బీద బడుగు బలైన వర్గాలకు గతంలో గాని ఇప్పుడే గాని సంక్షేమ పథకాలు ఇవ్వాలంటేనే కాంగ్రెస్ పార్టీ కనుక తప్పకుండా మీకు చెప్పిన అన్నిటిని కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నేను ఒక ఎమ్మెల్యేగా తీసుకుంటానని చెప్పి కూడా పేరు చెప్పినప్పుడు మీరు గట్టిగా ప్రోత్సహించి వాళ్ళకి బిగ్ హ్యాండ్స్ కొట్టాలి దయచేసి. కే మంజుల నెంబర్ 3 గట్టిగా. చాలా సంతోషం. ఒక దివ్యాంగుల సోదరి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ రావడం మనము ఎవరికి తక్కువ కాదు. నేను సమాజంలో మీతోటి ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మా సోదరికి శిరస్సు నుంచి ఆమెకు నమస్కారాలు తెలుపుతాను. ఫస్ట్ 3 టైమ్స్ వచ్చింది, సెకండ్, థర్డ్, మొత్తం వచ్చినాయి. స్టేట్ లెవెల్లో 2 టైమ్స్ పోయినా సార్. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఫస్ట్, హిందూ డిగ్రీ కాలేజ్. కంగ్రాట్స్ అమ్మా. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పోటీలు ఉంటాయి. మీకు సమాచారం అందిస్తే మీకు ఫోన్ నెంబర్ అన్ని ఇవ్వాలి. మీరు స్టేట్ లెవెల్ వరకు స్టేట్ లెవెల్ కూడా ప్రైజ్ కొట్టుకోవాలని మాకు ఆకాంక్ష. తాండూరు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాస్పల్లి వాల్మీకి నగర్లో ఉంటుంది. ధన్యవాదాలు. కార్యక్రమం ముగిసింది. ఎమ్మెల్యే గారు మాకు ఇంత